ఫ్యామిలీతో వనభోజనాలు వీడియో చాలా మందికి నచ్చింది అండ్ ఫ్యామిలీతో చాలా రోజుల తర్వాత ఇలా టైం స్పెండ్ చేయడం అనమాట. సో చాలా పాజిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి. అండ్ అలాగే లాస్ట్లో నేను ఫ్యామిలీతో ఫన్ గేమ్స్ అని చెప్పి అనౌన్స్ చేశాను, బట్ కంటిన్యూ చేయలేకపోయాను ఎందుకంటే వీడియో చాలా లెంతీ వచ్చింది. సో 20 నిమిషాలు ఒక వీడియో చేసి అచ్చా ఓకే ఓన్లీ ఫన్ గేమ్స్ సపరేట్గా వీడియో చేద్దాము అని చెప్పేసి సో ఈ వీడియోలో ఫన్ గేమ్స్ చూడొచ్చు. సో ఫ్యామిలీతో నేను ఎలా గేమ్స్ కండక్ట్ చేశాను, వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు, నేనైతే అక్కడ లైవ్లోనే చాలా నవ్వుకున్నాను. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. బట్ బిఫోర్ దాట్ సో దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ లవ్ ల్యాప్ బేబీ కాంఫీ బెడ్ రైల్. ఇది సో లవ్ ల్యాప్ కాంఫీ బెడ్ రైల్ అంటే ఏంటి అని అంటే ఇది బెడ్కి ఫిక్స్ చేస్తారు. సో ఎనీ సైజ్, కింగ్ సైజ్ కానీ క్వీన్ సైజ్ కానీ ఎనీ సైజ్ బెడ్కి ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. 2 కావాలి అంటే 2 సైడ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 సైడ్ కావాలి అంటే ఇది 1 సైడ్ ఇలాగ నేను ఎలా అయితే ఫిక్స్ చేశానో అలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ కాంఫీ బెడ్ రైల్ అనేది ఇంపార్టెంట్ అని అంటే సో బేబీస్ని మనం బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువ రోల్ అవుతూ ఉంటారు. సో అలా రోల్ అయినప్పుడు కింద పడిపోకుండా ఇది సేఫ్టీ అనమాట. వాళ్ళు పడుకున్నప్పుడే కాదు, ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు బెడ్ మీద జంప్ చేయడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు కూడా కింద పడకుండా ఇది సేఫ్టీ ఉంటుంది. సో మదర్ పక్కన పడుకున్నప్పుడు కూడా మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. సో అలాంటప్పుడు మనం వేరే వర్క్ మీద కూడా కొంచెం చూసుకోవాలి అని అనుకున్నప్పుడు సో ఇలాంటి సేఫ్టీ ప్రోడక్ట్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇది బ్లూ కలర్లో ఉంది, ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మధ్యలో ఉంది చూసారా, దిస్ ఇస్ నెట్. సో మనం బయట వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా బేబీ లోపల ఏ పొజిషన్లో ఉన్నారు, నిద్రపోతున్నారా లేదా, లేసారా అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ లవ్ ల్యాప్ కాంఫీ బెడ్ రైల్ ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత అబ్బా దిగడానికి ఎక్కడానికి అడ్డుగా ఉంది అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకు అంటే సో దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. లైక్ దిస్ 2 సైడ్స్ ఇలా ప్రెస్ చేసి ఇలాగ తీసేస్తే దిగడానికి ఎక్కడానికి మనకి సులువుగా ఉంటుంది. సో అలాగా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అడ్డుగా అయితే ఉండదు. సో బేబీకి ఇది సేఫ్టీ. అండ్ ఇట్ సైడ్ 1 సైడ్ పాకెట్ ఇచ్చారు. సో దిస్ ఇస్ పాకెట్. బేబీకి సంబంధించినవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ అర్జెంటుగా ఏదైనా కావాలి అంటే వెతుక్కోకుండా అవసరమనే పడుకునేటప్పుడు ఇందులో పెట్టేసుకోవచ్చు. డైపర్ కానీ, నాప్కిన్ కానీ, ఫీడింగ్ బాటిల్స్ కానీ అలాంటివి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ కాంపాక్ట్, ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళాలనుకోండి, మనం ట్రావెలింగ్ చేస్తున్నాం, వేరే ప్లేస్లో కూడా మనకి ఇది యూజ్ అవ్వాలి అంటే ఈజీగా ఇది ఫోల్డ్ చేసుకొని ఎంచక్కా ప్యాక్ చేసుకొని ట్రావెలింగ్లో తీసుకెళ్ళచ్చు. అండ్ ఈ లవ్ ల్యాప్ ఇది మెష్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది ఈజీగా తీసి వాష్ చేయొచ్చు. ఇట్ ఈస్ వాషబుల్. ఇది మీరు తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో గో చెక్ ఇట్ అవుట్ గైస్. సో ఐ లైక్ దిస్, నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో మమ్మీస్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన ఫన్ గేమ్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఏమైనా గిఫ్ట్లు పెట్టారా లేదా ఊకే ఆడాలనా? గిఫ్ట్లు ఏం లేవు. ఇది నాదైతే రాసి దీనికి విసులు ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీకు ఎన్ని కావాలంటే అవి తీసుకోండి. చిన్న చిన్న గేమ్స్ ఇప్పుడు ఎలాగో తిన్నాం కాబట్టి తిన్నదంతా హ్యాపీగా ఆడుకుందాం. సో ఫస్ట్ కాంపిటీషన్లో ఇద్దరు ఆడతారు. ఇద్దరు ప్రతి గేమ్ ఇద్దరు ఆడాలి. ఓకేనా? పేర్స్ మీరే డిసైడ్ అయిపోండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 10 గ్లాసెస్ ఉన్నాయి కదా, సో 10 గ్లాసెస్ ఇలా వచ్చేలాగా చూసుకోవాలి, టవర్ వచ్చేలాగా. మొత్తం అన్ని గ్లాసెస్ ఒకే సింగిల్గా పెట్టాలి. ఎలా అంటే ఇలాగా. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది ఇక్కడ. కాంపిటీషన్ పెట్టుకోవచ్చా? ఇందులో టైం లిమిట్ ఏం లేదు, ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు. ఓకే 3, 2, 1 గో. నేను కొంచెం ముందుకు పెట్టుకుంటున్నా. అట్లా స్ట్రాటజీ ఏమైనా ఉందా? ఇప్పుడే కదా స్ట్రాటజీ చూడండి. పడింది అది. నువ్వు
బెలూన్ ఒక్కటే పట్టుకోవాలి, గ్లాస్ పట్టుకోకూడదు. చీటింగ్ చేస్తే మీరే చెప్పండి. ఇంకా రాదే బాగున్నాయి అంతే వస్తాయి అనుకుంటా నేను. నువ్వు చేతి తీసి చేయి పట్టుకుంటారు నువ్వు, గ్లాస్ లాస్ట్ అది ఎందుకు రావట్లేదు. కష్టపడుతుంది. నేను ఆడదంటావు. ఓట మీరే వేరే బెలూన్ ఓకే తీసుకో. ఓకే మీకు గేమ్ ఈజీ చేసేస్తున్నాం. లెవెల్ 1 కాకుండా జస్ట్ ఈజీ లెవెల్ 2. ఇప్పుడు ఈ గ్లాస్ తీసి ఇందులో పెట్టాలి, ఈ గ్లాస్ తీసి ఇందులో పెట్టాలి, ఈ గ్లాస్ తీసి ఇందులో పెట్టాలి. సూపర్. ఓకే 3, 2, 1 గో. గంగా ప్రైజ్ ఏం లేదు మెల్లిగాడు. ఫైనల్ అంటే గంగా అంటే విన్నర్. సూపర్. గిఫ్ట్ ఏం లేదంటే గిఫ్ట్ ఏం లేదు, ఓన్లీ వైఫై అంతే. ఓన్లీ వైఫై. గేమ్ ఇదే పెడదామా మారుద్దామా? లేదు ఫస్ట్ పెట్టావు కదా అట్లే చేద్దాం. నాకేమో ఇంట్రెస్ట్ కొంచెం ట్రై చేస్తాంలే. ఇప్పుడు మీరు ఫస్ట్ గేమ్ చేస్తారా సెకండ్ గేమ్? ఫస్ట్ గేమ్ చేస్తాం. ఓకే ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీళ్ళకి సూపర్ లీలా. మా బాగా ఉండాల్సింది ఇప్పుడు లీలా కరిగే లీలా. సూపర్ సూపర్ సూపర్. ఇట్లా ఫ్రెష్ అయ్యేలా బెలూన్ సూపర్ సూపర్. చూడలు ఎట్లుందో జోర్ లాగా ఐసా. సూపర్. సూపర్ వెరీ నైస్. ఇద్దరికి సూపర్ బాగా చేశారు. వేరే గేమ్ కావాలి. ఇది చేస్తారండి మీరు చేయండి. ఆంటీ వాళ్ళు చేసిందేనా? నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటదా? చూడండి ఈజీగా ఉండే జస్ట్ ఇట్లా అనాలి. అది నిల్చోవాలి. నిల్చోవాలి. అట్లా ఎన్ని నిల్చుంటే అన్ని ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇలా అని ఇలా అంటే అది నిల్చోవాలి. ఓకే బై లక్ నేను నిల్చుంటున్నాయి చూసి. నిజమే మేడం నిజమే మేడం. నీకు అన్ని నిల్చుంటుంటాయిలే. మా ఆయన పవర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీకన్నా మీ ఆయన ఉన్నాడు, మళ్ళీ మాకు ఎవరున్నారు చెప్పు. ఎవరు లేరు. రెడీ ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంతే చూడి ఏదో టెక్నిక్ ఉంది. అది ఒకటి పడిందా ఆంటీ? ఒకటి పడింది. మంచి మన ఇద్దరం అర్థమైంది. టైమర్ పెట్టనా? ఏంటే ఆడుతూ ఉంటాయి. అదే మరి టెన్షన్. ఈ జ్ఞాపకం చేసుకోవాలి. రెండు పెట్టనా టైమర్? కష్టం. అయిపోయింది ఒక్కటే ఇంకా. బిందు అంటే ఇంకా ఇంకోటి. బుజ్జి మన ఇద్దరం ఆడదాం ఒకసారి. ఒకటి లాస్య. ఎంకరేజ్ చేయండి ఆడియన్స్. చిన్ని 4 మంది 4.
ఓకే 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 సూపర్ వెరీ నైస్. లెవెల్ 3 చాలా ఈజీ. సో ఇవి కాయిన్స్ అన్నమాట. ఈ బౌల్స్లో వేయండి, అంటే మీరు ఇట్లా కప్పులో అయినా వేయండి. జస్ట్ ఇలా పట్టుకొని ఇది ఇలా లేపాలి, పట్టుకొని దీంట్లో వేయాలి, ఇలా వేయాలి. ఓకే అది చీటింగ్. ఓకేనా? ఎన్ని కాయిన్స్ చూసారా, ఇయర్ బడ్స్ చెవులోకే కాదు ఇలా కాయిన్స్ ఎత్తడానికి కూడా పనికొస్తే ఈరోజు తెలిసింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. Time starts now. ఏమీ రావటమే లేదు. ఇట్లాంటి జస్ట్ గట్టిగా పట్టుకొని టెక్నిక్ ఇట్లా పట్టుకొని లేపాలి. ఇయర్ బడ్ ఇట్లా ఉండాలి. ఈ గేమ్ బాగుంది కదా. ఓడిపోతున్నాను కానీ ఒక పక్క ఆగే కాస్త మా బావ చూస్తున్నాడు. సూపర్ అంటే సూపర్. ఓకే ఫస్ట్ మా ఆంటీ, సెకండ్ ఏమో రాకపోవచ్చు. రావట్లేదు అంతే. ఇయర్ బడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇయర్ బడ్ చేంజ్ చేసుకోవచ్చు. అదంతా పోయిందిరా. వెరీ నైస్ వెరీ నైస్. అప్పుడప్పుడు మా ఏజ్ వాళ్ళకు కూడా ఇట్లా ఎంకరేజ్ చేస్తే మాకు కూడా ఎనర్జీ వస్తుంది అనమాట. లేకుంటే ఇంట్లోనే కూర్చోవాలి. బిగ్ బాస్ కి పంపించాలి వీళ్ళని. ఎవ్రీ మంత్ ఇలా గ్యాదరింగ్ కిట్టి పార్టీ పెట్టుకుందాం. పక్కా. కొద్దిగా ఎనర్జీ వస్తుంది అనమాట. చేస్తాను. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు. ఓకే సో ఈ గేమ్ ఇంకెవరు ఆడతారు? నెక్స్ట్ నేను ఎందుకు చేత వేసానా? మనిద్దరం ఆడదాం రండి అంటే చెప్పండి రా. మంచిది. సెకండ్ మంజు పెద్ద చీటింగ్. చీటింగ్ ఏం చేసినా ఫస్ట్ నేను యాక్చువల్ గా ఆల్రెడీ వేసిన కాయిన్స్ కింద పడేశాడు. అవునా? నేనేం చేసి మీ వాళ్ళు చూడరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం చేసినా అసలు కనిపించలేదు వాళ్ళకి అంతే. అంతా కనిపిస్తుంది. తంబోలా రావే. ఎలా ఆడాలి అది? నెక్స్ట్ మేము తంబోలా ఆడుతున్నాము. తంబోలా ఏం లేదంటే చెప్పిన నంబర్ ఉందా లేదా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి అంతే. ఇదో అందరికి పేపర్లు ఇస్తున్నాను, టికెట్లు ఇస్తున్నాను. సో డబ్బులు ఇందులో డబ్బులు ఎంత ఆడదాం? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మరి 100 రూపీస్. అందరూ 100 ఇవ్వాలి. ఫస్ట్ 100 తీసి ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఫుల్ అన్ని నంబర్స్ కొట్టేసాం అనుకో, అన్ని నంబర్స్ ఉందనుకో, నంబర్స్ చెప్తా. సో ఇప్పుడు అన్ని నంబర్స్ అయిపోతే ఫుల్ హౌస్. ఎవరిది ఫస్ట్ అయిపోతుందో వాళ్ళకి 500 రూపీస్ ఇస్తాం. ఏ నంబర్ వస్తే ఆ నంబర్ టిక్ చేసుకోవాలా? నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే కదా. నంబర్ కొంచెం బాగా చూసి చెప్పండి. 34. 5 కాయిన్స్ పెట్టా. 5 కాయిన్స్ ఫస్ట్ అట్లా చెప్పాలి. 5 హోల్స్ ఉండాలి. 1 1 11. ఎవరిదైనా అయిందా? జల్దీ 5 ఎవరైందా? 5
అంటే ఒక రోలో కాకుండా ఎక్కడైనా ఎక్కడైనా కానీ 5 అయినాయా रो है बच्चे वो रो